ఛానల్ తెల్లారి వ్లాగ్స్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ నేను వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా. ఐఎమ్ మిస్సింగ్ మై యూట్యూబ్ వ్లాగ్స్ అనమాట. అంటే రోజు ఎడిటింగ్ చేసి పెట్టేదాన్ని కదా, ఐఎమ్ మిస్సింగ్ దాట్. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో మిస్సింగ్. యాక్చువల్లీ కెరీర్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నా, అందుకోసమే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ టైమ్ టు ఎడిట్ వీడియోస్ అండ్ ఆల్. చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేసేవి అండ్ అప్లోడ్ చేసేవి, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ ఆఫ్ టైట్ స్కెడ్యూల్ అండ్ వర్క్ అనమాట. సో వినాయక చవితి వ్లాగ్ తీస్తున్నాను. సో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్. సో వినాయక చవితి రోజు వినాయకుడిని పెడతాము. యాక్చువల్లీ మా ఇంట్లో వినాయకుడు పెట్టే వంతన లేదు, కానీ మా తమ్ముడు వల్ల 3 years నుంచి పెడుతున్నాం అనమాట. సో మా మమ్మీ అయితే పూజకు కావాల్సినవి అన్నీ కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టి అక్కడ రెడీ చేస్తుంది. అండ్ మా చెల్లి అయితే నీట్గా డెకరేషన్ చేస్తుంది. ఖచ్చితంగా డెకరేషన్ పార్ట్ అయితే చూడండి, బికాస్ చాలా బాగా చేసిందనమాట. నాకు చాలా చాలా నచ్చింది. అసలు ఈసారి అయితే వినాయకుడిది రెస్పాన్సిబిలిటీ మొత్తం మా చెల్లియే తీసుకుంది. డెకరేషన్, పూజ, వినాయకుడిని చేయడం అవన్నీ కూడా తనే తీసుకుంది అనమాట. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి నేను రెగ్యులర్గా వర్క్ చేసుకునే ప్లేస్ అనమాట. సో ఈ టేబుల్ మీద, లైక్ ఈ వర్క్ టేబుల్ మీద నేను వర్క్ చేసుకుంటాను. సో దీని మీదనే మా చెల్లి వినాయకుడిని పెడదాం అనుకుంది. సో ఈసారి అయితే చాలా చాలా బాగా చేసుకున్నాం అనమాట, బికాస్ నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఐ ఫెల్ట్ గుడ్. కమింగ్ టు ద ఫుడ్, దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి సో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాశం చేసుకున్నాము. అండ్ తుమ్మికూరతోని పప్పు కూడా చేస్తాం అనమాట. అంటే వినాయకుడికి చాలా ఇష్టమైన తుమ్మికూర పప్పు చేయాలి. ఓన్లీ ఆ రోజు మాత్రం చేస్తేనే అది చాలా టేస్ట్ ఉంటుందంట. మిగతా టేస్ట్ చేస్తే అది కొంచెం గడ్డి టేస్ట్ ఉంటుందంట, మా మమ్మీ చెప్పింది. సో ఎస్పెషల్లీ మేమనే కాదు, ప్రతి ఇంట్లో తుమ్మికూర పప్పు చేస్తారనమాట తెలంగాణలో. చాలా బాగుంటుంది అండ్ ఆ రోజు టేస్ట్ మస్తు ఉంటుంది అనమాట. సో అందుకోసం తుమ్మికూర పప్పు అండ్ పాశం నైవేద్యంగా పెడతాము వినాయక చవితి రోజు. అండ్ లడ్డు కంప్లీట్ 5 days అయితే పెడతాము, అది నార్మల్గా అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ మా చెల్లి మంచిగా నీట్గా డెకరేషన్ చేస్తుంది, అసలు చాలా బాగా చేస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెల్లారి వ్లాగ్స్. నేను మీ నందిని. చాలా డేస్ అవుతుంది కదా వీడియో పెట్టి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఐ మీన్ చిన్నప్పటి నుంచి మాకు వంతన లేదు కాబట్టి వినాయకుడిని అయితే పెట్టలేదు ఇప్పటి వరకు. అంటే లైక్ ఒక 2-3 years బ్యాక్ పెట్టలేదు. సో మా తమ్ముడు ఫోర్స్ చేసేసరికి ఇంకా మేము కూడా వినాయకుడిని పెట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి పెట్టుకుంటున్నాం అనమాట, ఈవెన్ దో వంతన లేకున్నా కూడా. సో దేవుడు ప్రతిమ పెట్టుకొని పూజ చేయడము లైక్ అదేం తప్పు కాదనిపించింది. అందుకోసమే అది మాకు వంతన లేకుండా ఇంకా మేమైతే వినాయకుడిని అయితే పెడుతున్నాము. లాస్ట్ 2 years లైక్ నార్మల్గా చేసుకున్నాము. సో ఈసారి మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు షో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో అందుకోసమే సో ఇక్కడ ఆల్రెడీ ఈ ఇయర్ అయితే మా చెల్లి ఇట్లా వినాయకుడిని అయితే ఇంత బాగా మట్టితో చేసిందనమాట. ఎంత బాగుందో చూడండి, అసలు చాలా చాలా బాగుంది కదా. అండ్ ఈ డెకరేషన్కి వచ్చేసరికి కూడా మీరు చూడండి, అసలు ఎంత బాగుంది, ఎంత బాగా డెకరేట్ చేసిందో. సో ఇక్కడ నుంచి నేను ఐ విల్ బి టేకింగ్ ఫార్వర్డ్ అనమాట. సో ఇక్కడ నుంచి నేను ఇంకా అంటే తర్వాత పూజ సంగతి అంతా నేను చేసుకుందాము అని అనుకుంటున్నాను. సో లెట్స్ డూ దిస్. సో నేనైతే ఈ డెకరేషన్ మొత్తము అంటే లైక్ ఈ స్టాండ్ పెట్టడం కానీ, వాటర్ పోయడం కానీ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో చూసినాను అనమాట. సో నాకు చాలా నచ్చి చేసుకున్నాను. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసింది ఒకటైతే మనం చేసుకున్న డెకరేషన్ ఇంకోలాగా అయిందనమాట. సో ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్, బట్ ఓకే, మేము ట్రై చేసినాం కాబట్టి దట్స్ ఓకే అనిపించింది. సో వినాయకుడిని అయితే పెట్టేస్తున్నాము. అసలు వినాయకుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, నాకైతే చాలా నచ్చిందనమాట. అంటే లైక్ ఎంత ఎంత కళగా ఉన్నదో అంటే ఆ ప్లేస్లో పెట్టడం వల్ల. అండ్ ఎస్పెషల్లీ వినాయకుడిని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో, అసలు నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ మంచిగా నేనైతే డెకరేషన్ చేసేసుకున్నాను ఈ గ్యాప్లో.
సో పూజకి కావాల్సినవి అన్నీ కూడా నేనే రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే దీపాంతాలు పెట్టేసి అందులో నూనె వేసి మంచిగా ఒత్తులు అయితే వేసి పెట్టిన. యాక్చువల్లీ మా మమ్మీ వేస్తుంది అనుకున్నాం పూజ, కానీ నేనే చేసినాను అనమాట. అండ్ గౌరమ్మని చేస్తున్నా, కంపల్సరీ కదా మనం వినాయకుడి దగ్గర గౌరమ్మని పెట్టి పూజ చేయాలి. సో అందుకోసమని గౌరమ్మని కూడా చేస్తున్నాను అనమాట. సో ఈసారి అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే పూజలోకి కావాల్సినవి అన్నీ కూడా అంటే నేనే చేసినాను. యాక్చువల్లీ మా మమ్మీ చేస్తుంది ఎస్పెషల్లీ, ఆర్ మా చెల్లి చేస్తుంది. నేనైతే పూజలు చాలా ఎక్కువ పూజలు అయితే చేయను అనమాట. అంటే టైం దొరకకపోవడం వల్ల నేను చేయను, అదర్వైజ్ ఐ డెఫినెట్లీ డూ ఇట్. బట్ ఈసారి అయితే వినాయకుడి చవితికి అన్నీ నేనే చేసినాను అనమాట. అంటే అన్నీ అంటే ఒక 100%లో 40% నేను చేసిన. సో ఈ విధంగా మంచిగా పూజకు కావాల్సినవి అన్నీ కూడా మంచిగా పెట్టుకున్నాము. అండ్ ప్రసాదంకి కావాల్సిన పాశం మా మమ్మీ అయితే ప్రిపేర్ చేసేస్తుంది. అండ్ తుమ్మికూర పప్పు అని చెప్పినాను కదా, సో అది కూడా రెడీ అయిపోయిందనమాట. అండ్ దేవుడికి అయితే చాలా బాగా డెకరేషన్ చేసినాము. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఈ వ్లాగ్ లైక్ లిటరలీ నేను చాలా డేస్ నుంచి తీస్తున్నాను అనమాట. ఐ వాంట్ టు అప్లోడ్ సో మెనీ థింగ్స్, బట్ యాక్చువల్లీ చాలా రికార్డ్ చేసి పెట్టినామన్నమాట. ఇంకా అట్లా అన్నీ మిక్స్ చేసి ఒక వ్లాగ్ పెడదాం అనుకున్నాను కాబట్టి ఇన్ని డేస్ అయింది. అదర్వైజ్ నాది వ్లాగ్ అనేది వినాయక చవితి రోజే వచ్చేస్తుంది. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఫ్యూ మోర్ క్లిప్స్ అనమాట. అండ్ దేవుడి ప్రసాదం కోసం ఇక్కడ ఆకు, మా బుక్స్ అంటే అండ్ ల్యాప్టాప్ అన్నీ కూడా పెట్టి దేవుని దగ్గర పెట్టి పూజ చేద్దాం అనుకున్నాను. అంటే అది నార్మల్గా అందరి ఇళ్ళల్లో అట్లాగే చేస్తారు కదా, సో నేను కూడా అట్లనే చేసినాను అనమాట. అండ్ ఇక్కడ మా పూజ ఉంటుంది కదా, పూజ అక్కడ మంచిగా మా మమ్మీ అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంది. చూడండి ఎంత కలగా ఉందో, చాలా బాగా చేసింది కదా. అండ్ పూజ అంటే కంపల్సరీగా మనకి కంకణాలు అనేది కట్టుకుంటాం కదా, సో అవి కూడా అయిపోయిందనమాట. అండ్ యాక్చువల్లీ కాశ్మీర్ నుంచి తెచ్చిన బౌల్స్ ఉంటాయి కదా, అవి తీసినాం అనమాట. సో దట్ ప్రసాదం కోసం అంటే నాకు గ్లాస్ కప్స్ కంటే ఈ చెక్కతో చేసిన అంటే వుడెన్ కప్స్ అనేవి చాలా నచ్చిందనమాట. అంటే డ్యూరబుల్గా ఉంటుంది. ఈ గ్లాస్ అయితే ఊరికనే పట్టుకొని వలిపోతాయి, అందుకోసమే అది నాకు ఎక్కువ నచ్చవు. అండ్ ఈ చెక్కవి చాలా బాగున్నాయి అనమాట. అండ్ ప్రసాదం కోసం ఆకు వేసి పెట్టినాం కదా, సో అక్కడ అన్నము అండ్ పప్పు, తుమ్మికూర పప్పు అండ్ తుమ్మికూరతో చేసిన పచ్చడి కూడా చేస్తామన్నమాట. సో తీసుకెళ్ళి అండ్ పాశం కూడా వినాయకుడి దగ్గర పెట్టినామన్నమాట. ఈ పాశం అనేది ఓన్లీ వినాయకుడికే కాదు, లైక్ ఎలుకలు ఉంటాయి కదా మన ఇళ్ళల్లో. నార్మల్గా వినాయక చవితి ముందు లైక్ ఫ్యూ డేస్ అంటే వినాయక చవితి వస్తుందనగా ఎలుకలు అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, బట్ కంపల్సరీగా ఇంట్లో ఉంటాయి. సో ప్రతి మూలలో కూడా మేము ఈ పాశం అనేది పెడతామన్నమాట, అంటే ఎలుకలకి ఫుడ్ లాగా. సో పూజ అయితే అయింది, మంచిగా దీపాలు అన్నీ ముట్టించేసుకొని మేమైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. చాలా అంటే స్పిరిచువల్గా అనిపించింది ఆ రోజు అయితే, చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఎన్నో డేస్ నుంచి ఇట్లా గరికతో పూజ చేద్దామనేసి అనుకుంటున్నా. సో మా ఇంట్లోనే అయిందనమాట. యాక్చువల్లీ గుళ్ళో చేయించుదాం అనుకున్నాను, కానీ మా ఇంట్లోనే చేసేసాను నేనైతే. అండ్ వినాయక చవితి పూజ మంత్రాలు ఉంటాయి కదా, అవన్నీ నేను ఫోన్లో చూసి చదువుతున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంట్లో నార్మల్గా ఫ్రైడే పూజ అయితే అప్పట్లో అంటే చాలా చిన్న ఉన్నప్పుడు విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా నేను చదువుతున్నాను అనమాట. బుక్స్ ఉండేవి మా దగ్గర, ఇప్పుడైతే అవన్నీ లేవు. ఇప్పుడైతే గణపతి పూజ కాబట్టి సో దానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి కాబట్టి ఇంకా నేను చదివి మంచిగా గరిక పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను.
సో దేవుడికి పెట్టిన ప్రసాదమే మేము కూడా తిన్నామన్నమాట. అండ్ పాశం యాక్చువల్లీ చాలా 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 బాగుందనమాట ఈసారి. నాకు కొంచెం పన్ను నొప్పి రావడం వల్ల నేను ఎక్కువ తినలేకపోయినా, ఓన్లీ 1 కప్. అందులో ఆ 1 కప్లో కూడా కొంచెం 3/4 అనమాట, అంత ఎక్కువ తినలేదు. ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినడం వల్ల పురుగులు వస్తుంది. అందుకోసం ఇంకా నేనైతే కొంచెం తగ్గించేసినాను అనమాట. అండ్ ఇది లాస్ట్ నిమజ్జనం రోజు అనమాట. సో మనం పూజ చేసిన పువ్వులు అవన్నీ కూడా ఒక కవర్లో వేసి పెట్టినామన్నమాట. అండ్ స్పెషల్గా ఏంటంటే నిమజ్జనం అనేది మా ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ అంతే, మా ఇంట్లోనే చేస్తాము. ఒక బేషన్ పెట్టేసి అందులో పంచామృతాలు అంటే లైక్ పాలు, పెరుగు, నెయ్యి, కొబ్బరి నీళ్ళు, చక్కెర, తేనె, కుంకుమ వాటర్ అండ్ పసుపు వాటరు, గంధం వాటరు, జవాదు పౌడర్ అంటారు కదా, సో ఆ వాటర్తో మంచిగా అభిషేకం చేసి దెన్ మేము మంచిగా వాటర్లో వేసి ఇంకా నిమజ్జనం చేసుకుంటామన్నమాట. అండ్ ఆ వాటర్ని మేము మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, సో అందులో వేసి అండ్ రేకుల మీద ఇట్లా చల్లుతామన్నమాట. అంటే ఇంటి మీద మనం నిమజ్జనం చేసిన వాటర్ని జల్లుకుంటాం. అండ్ అది మంచిగా అవుతుంది అని చెప్పి ఒక నమ్మకం అనమాట. సో ఇక్కడ నేనే నిమజ్జనం చేస్తున్నా ఈసారి. అంటే ఆ రోజు నాకు టైం దొరికింది కాబట్టి ఇంకా నేనే నిమజ్జనం చేస్తున్నాను. సో కావాల్సినవి అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. అండ్ ఈసారి నిమజ్జనం కూడా చాలా చాలా బాగా అయింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మంచి మంచి సాంగ్స్ పెట్టినాము. మంచి సాంగ్స్ వింటూ భక్తితో శ్రద్ధగా మంచిగా నిమజ్జనం చేసుకున్నాము. అండ్ అంత మంచిగా అవ్వాలి అని చెప్పేసి ఎవరికైనా అంత మంచిగా కావాలనే ఉంటుంది, చెడు కావాలని ఎవరికి ఉంటుంది లేదు కానీ. సో ఈసారి అయితే నేను నిమజ్జనం చేయడం అనేది నాకు చాలా చాలా నచ్చిందనమాట. సో అదొక టాస్క్. సో ఫస్ట్ రాగి చెంబుతో వాటర్ అనేది వినాయకుడి మీద పోసినాను అనమాట. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అండ్ గంధం వాటర్, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళు అండ్ జవాదు వాటర్ ఇవన్నీ కూడా కలిపి నేనైతే మంచిగా నిమజ్జనం అయితే చేస్తున్నాను అనమాట. సో అప్పటికప్పుడు మట్టి అనేది కరిగిపోదు. త్రూ అవుట్ ద నైట్ మనం వాటర్లో వేసి పెడితేనే మార్నింగ్ కల్లా అది అంటే వినాయక ప్రతిమ అనేది వాటర్లో మొత్తం కలిసిపోయిందనమాట. అండ్ ఆ వాటర్ తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న మొక్కలకి పోసినాం. అండ్ మంచిగా ఇట్లా దేవుడికి మంగళారతి ఇచ్చేసి దెన్ నాకైతే నిజంగా చెప్తున్నా ఈ 5 days అయితే దేవుడికి ఊరికే వెళ్ళి చూడడము అసలు ఎంత ఐమ్ ఒబ్సెస్డ్ యాక్చువల్లీ. అంటే నాకు అనిపిస్తుంది ఎందుకు అంత పిచ్చి వినాయకుడిని అంత పెద్దగా ఎందుకు పెడతారు, వినాయకుడు అంటే అంత ఎందుకు ఇష్టము అని అంటారు. కాకపోతే నాకు అర్థమైంది, అంటే నేను స్వయంగా పూజ చేయడము అవన్నీ చేయడంతో ఏమో ఐ డోంట్ నో బట్ ఐఎమ్ ఒబ్సెస్డ్ విత్ దిస్ అనిపించింది. చాలా మంచిగా అనిపించింది అనమాట ఈసారి అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ నాకు కొంచెం వినాయక చవితి అంటే ఎందుకో నచ్చదు. ఎందుకంటే మా ఇంట్లో పెద్ద వినాయకులు పెట్టారు అండ్ గల్లీలో ఉన్న వాళ్ళందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా. సో ఆ వైబ్ అనేది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అందుకోసమే నేను అంత వైబ్ అవ్వలేదు కాబట్టి అంత నచ్చదు నాకు. అంటే ఐఎమ్ నాట్ వెరీ యూనో విత్ దాట్ అనమాట. కాకపోతే ఇక్కడ ఈసారి అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ బొలక్పూర్లో ఇక్కడ ఒక వినాయకుడిని అంటే చాలా పెద్ద వినాయకుడు పెట్టినారనమాట. సో మేకల్మండి పోయే రోడ్ అనమాట, బోయగూడ. అక్కడ మేము వెళ్ళినప్పుడు అంటే వినాయకులను చూడడానికి వెళ్ళినాం అనమాట. అంటే నిమజ్జనం అయిన తర్వాత వినాయకుడిని చూడడానికి వెళ్ళినాము. సో ఫస్ట్ ఇక్కడ మల్లన్న గుడి ముంగట ఉంటుంది అనమాట. సో ఇక్కడ బొలక్పూర్ కా రాజా మంచిగా పెద్ద వినాయకుడు అనమాట. చాలా బాగా అనిపించిండు, ఎంత కలగున్నారంటే మస్తు అనిపించిండు. సో ఇక్కడ నుంచి ఇంకా మేము ట్యాంక్ బండ్కి వెళ్ళామన్నమాట. సో ట్యాంక్ బండ్లో ఏంటంటే మన దేవుడికి కావాల్సిన అవి అంటే దేవుడికి మనం పూజ చేసిన పూలు, ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక కవర్లో పెట్టేసి ట్యాంక్ బండ్లో వేసేయాలన్నమాట. ఈవెన్ మనం వ్రతం చేసుకున్న అవి అన్నీ కూడా మనం ట్యాంక్ బండ్లో వేస్తాం కదా, అంటే నీళ్ళలో కలిపేసేయాలంటారు కదా.
సేమ్ ఇక్కడ మేము ట్యాంక్ బండ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ట్యాంక్ బండ్లో ఆ ఆకులు యూజ్ చేసిన ఆకులు అవన్నీ కూడా ట్యాంక్ బండ్లోనే వేసినాం అనమాట. సో దేవుడికి ఏమైనా సరే అది మనం ట్యాంక్ బండ్లోనే వేసేస్తాం నార్మల్గా అయితే. సో ఇక్కడ నేను మంచిగా మొక్కేసుకొని కవర్ అందులో వేసేసినాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ సెక్రటేరియట్ నుంచి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. అంటే ఎవ్వరు కూడా రావట్లేదు, ఎందుకంటే అంటే ఫుల్ ట్రాఫిక్, అసలు మూవ్ అవ్వట్లేదు అనమాట. ఇంకా వాళ్ళు కూడా విసిగిపోతారు కదా, అందుకోసమని ఇంకా వాళ్ళు రాలేదు. ఇంకా నేనైతే సెక్రటేరియట్ నుంచి ఖైరతాబాద్ దాకా నడుచుకుంటూ పోయినాం. వీఆర్ సో డిహైడ్రేటెడ్. ఇంకా బాదం పాలు తీసుకున్నాం అనమాట. అండ్ ఈ ఖైరతాబాద్ దగ్గర అయితే చాలా పెద్ద లైన్ ఉండింది. అండ్ నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయేసరికి చాలా దూపైందనమాట. ఇంకా మేము ఇట్లా చెరుకు రసం అయితే తాగినాం మధ్యలో. అండ్ ఇక్కడ ఈ సీన్ చూస్తేనైతే నాకు అరుణాచలంలో నడుచుకుంటూ వెళ్తారు కదా అదే అనిపించింది. మునుపెట్టికి ఇట్లా లేకుండే అనమాట. అంటే చిన్నప్పుడు చాలా టైమ్స్ ఖైరతాబాద్కి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద పెద్ద లైన్స్ అండ్ ఇంతగానం లేకుండే. అసలు ఆ వినాయకుడు ముందే ఉంటుండే లైన్, అక్కడ నుంచి వెళ్తుండే. ఈ సోషల్ మీడియా, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్ చేయబట్టి ఇంకా చాలామంది అయితే వస్తున్నారు. ఇంకా పబ్లిక్ అనేది ఎక్కువనే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు ఫోనే, నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఫోనే పట్టుకున్నారు. ఎవ్వరు కూడా చేతులెత్తి దండం పెట్టిందే లేదనమాట. అందరూ ఫోన్లలో క్యాప్చర్ చేసుకోవడాలు, పెట్టడాలు ఇవే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఖైరతాబాద్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బేగం బజార్కి వెళ్ళిపోయినాం అనమాట. బేగం బజార్కి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇంకా బేగం బజార్కి అయితే వెళ్ళంగానే ఇక్కడ ఫస్ట్ వినాయకుడిని అయితే మేము ఇదే చూసినాం అనమాట. ఇది ఆపరేషన్ సింధూర్ ఇన్స్పిరేషన్ అనమాట. సో ఆపరేషన్ సింధూర్ ఆ థీమ్తో పెట్టిన వినాయకుడు చాలా బాగుండే. అండ్ వినాయకుళ్ళ దగ్గర పెట్టిన ప్రసాదం ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ యాక్చువల్లీ తిని వెళ్ళాల్సింది లేకుండే, ఎందుకంటే బేగం బజార్కి పోతే గల్లీ ఎదురుగానే ఇట్లా వినాయకుళ్ళని పెడతారనమాట. సో ప్రతి ఒక్క మండపం దగ్గర ఇట్లా మనకి మంచి ప్రసాదాలు పెడతారు, వాటితోనే కడుపు నిండిపోతుంది అనమాట. అండ్ బేగం బజార్కి వెళ్తే కంపల్సరీగా లస్సీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది నేను సెకండ్ టైం లస్సీ తాగడం. అండ్ అక్కడ నుంచి ఇక్కడ లోపలికి గల్లీలోకి నడుచుకుంటూ పోతే ఈ వినాయకుడు ఉన్నాడనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఎదురుగానే ఇంకొక గల్లీ ఉండే, ఆ గల్లీలో ఈ పెద్ద వినాయకుడు పెట్టినారు. సో లిటరలీ నేను షాక్ అయిపోతున్నా. లైక్ గల్లీకి ఒక వినాయకుడు ఉన్నాడు, ఎదురుగానే పెట్టినారు, ఎదురుగానే ఉన్నారనమాట వినాయకుళ్ళు. అసలు ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారంటే ఐ డోంట్ నో, బట్ ఇది ఒక ట్రెండ్ ఏమో. బట్ బేగం బజార్లో ప్రతి ఒక్క గల్లీలో ఒక వినాయకుడు ఉంటాడు, అసలు లిటరలీ సూపర్బ్ అసలు. అండ్ ఈ వినాయకుడు అయితే కుందన్స్తో చేసిన వినాయకుడు అనమాట, చాలా బాగుండే. అండ్ డెకరేషన్ మాత్రం చాలా సూపర్బ్గా చేసినారు, మస్తు అనిపించింది నాకైతే. కానీ నేను వినాయకుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఏమంటారు ఫోటోలు, వీడియోలు అలాంటివి ఏం తీసుకోలేదు. అంటే నేను అక్కడ ఉండి తీసుకోలేదు, జస్ట్ నేనే కెమెరాని హోల్డ్ చేసుకుని అన్ని వినాయకులను అయితే క్యాప్చర్ చేసిన. అండ్ ఇక్కడ ఇండియా మ్యాప్, అంటే ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఇన్స్పిరేషన్స్ తీసుకుని వినాయకుడిని తయారు చేస్తాను. నేను చెప్పిన కదా ఎదురుగానే ఉంటారు అని చెప్పి, అవి ఈ మండపాలే అనమాట. అండ్ చాలా బాగా అంటే లైక్ లిటరలీ నేను 11:30, 12:30 అయినా కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. కాకపోతే ఇంకా మా చెల్లి ఇంకెన్ని చూస్తూ ఉన్నాడు అంటే ఇంకా ఆ ట్రాఫిక్లో మళ్ళీ వెళ్ళిపోయినాం. లిటరలీ 1:30కి కూడా బేగం బజార్ ఫుల్ బిజీ ఉంది, ఎందుకంటే వినాయకులను చూడడానికి చాలామంది వస్తుంటారు కదా, అందుకోసమని ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇక అదే ట్రాఫిక్లో ఇంకా మేము కూడా వెళ్ళిపోయినాం అనమాట. ఓన్లీ ఆ బేగం బజార్ స్ట్రీట్లోనే అంత ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇది గ్రీన్ గణేష్ అనమాట. ఇక్కడ చిన్న చిలుకలు ఉన్నాయి, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో చిలుకలు ఉన్నాయన్నమాట. అండ్ ఈ వినాయకుడు కూడా చాలా బాగుండు. అండ్ ఇక్కడ నుంచి ఈ వినాయకుడు నార్మల్గానే అనిపించినాడు అనమాట, లైక్ దెర్ ఇస్ నో స్పెషల్. లైక్ శివాజీ మహారాజ్ ఉన్నాడు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఎదురుగానే జస్ట్ పక్కనే ఇంకొక వినాయకుడు ఉన్నాడనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు చాలా బాగా భజన చేస్తున్నారు అనమాట, మస్తు అనిపించింది.
అండ్ ఈ వినాయకుడు అయితే బేగం బజార్ ఫిష్ మార్కెట్ ఉంటుంది కదా, ఫిష్ మార్కెట్ సైడ్ అనమాట ఇదంతా. ఈ వినాయకుడు కూడా చాలా బాగుండు. అండ్ నరసింహస్వామి ఇన్స్పిరేషన్, లైక్ వీ హ్యావ్ ఏ మూవీ రైట్ నరసింహస్వామి మీద, అండ్ మేబీ ఆ ఇన్స్పిరేషన్ అని అనుకుంటున్నాను నేనైతే. భక్త ప్రహ్లాద ఉన్నాడు కదా, సో అండ్ ఎదురుగానే ఇంకొక వినాయకుడు. యాక్చువల్లీ రోడ్ దాటి వెళ్ళలేకపోయినాం, ఇంకా అయిపోయిన తర్వాత 1:30కి మేము ఇంటికాడికి వెళ్ళిపోయినాం అనమాట. అండ్ ఇక్కడ ఈ ట్యాంక్ బండ్కి వెళ్ళే స్ట్రీట్ అనమాట, కవాడిగూడ ఆ సైడ్ మొత్తం బ్యాండ్స్ అప్పుడు ఫుల్ ఉంటాయి. సో లిటరలీ చెప్తున్నా తెలుసా, ట్యాంక్ బండ్ సైడే ఉంటామన్నమాట. మా ఇంటి ముందు అయితే ఇట్లా 2:30, 3:30, 4:30, 5:30 వరకు వినాయకుళ్ళు వెళ్తూనే ఉంటాయి, పెద్ద పెద్ద బ్యాండ్ సౌండ్లు. అసలు మాకైతే నిద్ర పట్టదు. ఇంకా ఏంటంటే ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే అన్ని వినాయకులను మేము చూడగలుగుతాం అనమాట మా ఇంటి నుంచి. సో అదొక గుడ్ థింగ్. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటారు. నేనైతే చాలా జెలస్ ఫీల్ అవుతాను, ఎందుకంటే అక్కడ నేను లేనని. దేనికైనా అదృష్టం ఉండాలి. సో ఇదన్నమాట వినాయక చవితి బ్లాగ్ అండ్ నిమజ్జనం బ్లాగ్. మీ అందరికీ ఎట్లా అనిపించింది? ఐ హోప్ యూ లైక్ దట్. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ మరెన్నో వ్లాగ్స్తో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ, బాయ్.